4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరమీయగా. ఇక్కడ యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగిను. అందుకు అతడు కర్ర అనిను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనిను. అతడు దాని నేల పడవేయగానే అది పామయ్యను. మోషే దాని నుండి పారిపోయాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, మోషేని దేవుడు పంపాడు అనడానికి సూచనగా, ఒకవేళ నేను వెళ్ళి మీ మాటలు చెప్తున్నప్పుడు వారు నా మాటని నమ్మకపోతే, వారు నా మాటను నమ్మని ఎడల నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మోషే అయినటువంటి వ్యక్తిని దేవుడు పంపాడు అనడానికి సూచనగా కొన్ని సూచక్రియలను దేవుడు చేయించడం జరిగింది. కనుక ఎప్పుడైతే ఆ సూచక్రియలు ఒక వ్యక్తి చూస్తాడో, గమనిస్తాడో, దాన్ని బట్టి దేవుడు అతన్ని పంపాడు అని సూచనగా సూచక క్రియలను దేవుడు అనుగ్రహించడం జరిగింది. అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని